హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో మనకి సామ్సంగ్ ఎఫ్ సిరీస్ అయితే చూసాం. సో చాలా రోజులు అయితే లాంచ్ చేస్తారు F22 అనేసి. సో దీనికి అప్గ్రేడ్ వర్షన్ గా ఎటువంటి ఫోన్ అయితే తీసుకురాలేదు, కానీ ఫైనల్ గా సామ్సంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ వీడియోలో కంప్లీట్ గా F23 5Gకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ప్రైస్ ఎంత పెడుతున్నారు, స్పెక్స్ ఎంత ఉంటున్నాయి, అలాగే లాంచ్ డేట్ ఎప్పుడు తీసుకొస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సామ్సంగ్ ఎఫ్ సిరీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఆ ఫోన్ కి మనకి బెటర్ కెమెరాస్ అయితే ఉన్నాయి, అలాగే డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ ఎవ్రీథింగ్ మనకి పక్కాగా తీసుకొచ్చారు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీనికి అప్గ్రేడ్ వర్షన్ కానీ మనకి F23 5G సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రెజెంట్ ఈ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే దర్శనం అయితే కనపడుతుంది. సో అక్కడ కొన్ని స్పెక్స్ అయితే మనకి అక్కడ లీక్ అయితే చేశారు, కానీ ఈ వీడియోలో కంప్లీట్ స్పెక్స్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను. ముందుగా F23 5Gకి సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ చూడడానికి బ్యాక్ సైడ్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ ఏదైతే డిజైన్ తీసుకొచ్చారో అలాగైతే డిజైన్ అయితే ఉంది. కెమెరా సెటప్ అయితే చూసుకున్నామంటే ఓవరాల్గా మంచి డిజైన్ తీసుకొచ్చారు. మాక్సిమం ఇది మీకు బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాడీతో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫ్రంట్ సైడ్కి వచ్చేసామంటే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు వాటర్ డ్రాప్ నాచ్ సెల్ఫీ షూటర్ అయితే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే చూసుకుంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. 120 Hz హై రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. కర్నింగ్ గొరిల్లా గ్లాస్కి అయితే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఓవరాల్గా ఈసారి డిస్ప్లే పరంగా చూసుకుంటే బెటర్గా అయితే ఉండేటట్టు చూసుకుంటున్నారు. అలాగే కొన్ని ఆర్టికల్స్ ఇచ్చిన రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఈ డిస్ప్లే అనేది సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే తీసుకురాబోతుంది అనమాట. ఈసారి మనకి ఏదైతే సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే తీసుకొస్తే మాత్రం బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. విత్ 120 Hz హై రిఫ్రెష్ రేట్, కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. మొత్తం మీకు సైడ్లో కూడా చూసుకునే ప్లాస్టిక్ బాడీ అయితే తీసేశారు. ఇక నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ మీకు 5G అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఎన్ని 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి ఏంటనేసి అయితే ఇంతవరకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు అనమాట. ఇక కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కెమెరా సెటప్ ఆల్రెడీ S20 ఫ్యాన్ ఎడిషన్ లాగా అయితే ఉంటుందని చెప్పాను కదా. ఈసారి వీళ్ళు 50 MP సెన్సార్ అనేది తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 MP మ్యాక్రో సెన్సార్తో అయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే మనకి ఫ్లాష్ అయితే కూడా ఉంటుంది. F22లో మీకు 48 MP సెన్సార్ తీసుకొచ్చారు. ఈసారి కొంచెం అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసామంటే వాటర్ డ్రాప్ నాచ్ లో మనకి ప్రెజెంట్ ఎటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫోన్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే Android 12 మీద తీసుకొచ్చారు, అలాగే One UI 4 మీద తీసుకొచ్చారు. సో ఈసారి మనకి బెటర్ ఫీచర్స్ అయితే మనకి One UI 4లో అయితే ఉండే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి. సో కొన్ని రూమర్స్ ప్రకారం చూసుకున్నామంటే బ్యాటరీ వచ్చేసరికి ఏదర్ 5000 mAh బ్యాటరీ ఆర్ 6000 mAh బ్యాటరీతో అయితే మనకి ఈ ఫోన్ వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అయితే ఎటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు అనమాట. నెక్స్ట్ మనం ప్రైజెస్ గురించి అయితే మాట్లాడతాం. 91 మొబైల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మనకి F23 5G ఫోన్ అనేది అండర్ 20,000 రూపీస్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో అండర్ 20,000 రూపీస్లో మనకి సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే, మ్యాసివ్ బ్యాటరీ, అలాగే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్తో తీసుకొస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అవుతుంది. అలాగే అదే ప్రైస్ ట్యాగ్లో ఉన్న రియల్మీ, రెడ్మీ సంబంధించిన ఫోన్స్ గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఇక మనకి ఏదైతే లాంచ్ డేట్ గురించి మాట్లాడదాం. సో ప్రెజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే కనబడుతుంది March 8th అయితే మనకి ఫోన్ అయితే తీసుకురాబోతుంది అనమాట. 12 PM అయితే F23 5G ఫోన్ సిరీస్ అయితే మనకి తీసుకురాబోతున్నారు. ఒకవేళ వీళ్ళు అండర్ 20,000 రూపీస్లో కానీ తీసుకొస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అవుతుంది. అలాగే ఎవరైనా 20,000 రూపీస్లో తీసుకోవాలనే ప్లానింగ్లో అంటే కళ్ళు మూసుకుని అయితే ఈ ఫోన్ అయితే మీరు పిక్ చేయొచ్చు. సో గైస్, ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ F23 5Gకి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అయితే. సో చూద్దాం, మనకి మార్కెట్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తే ఆ రోజు నేను కంపారిజన్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, అదే ప్రైస్ కేటగిరీలో ఉన్న ఫోన్స్ గురించి అయితే. వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.